Fourth problem, a bag contains lemon flavored candies only. ఒక బ్యాగ్లో లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయి. మాలిని టేక్స్ అవుట్ వన్ క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బ్యాగ్. ఆ బ్యాగ్లో ఆమె చూడకుండా ఒక క్యాండీని బయటికి తీసిందంట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్? ఆమె బయటికి తీసిన దాంట్లో ఆ ప్రాబబిలిటీ ఏమో ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ, ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ, లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సాల్వింగ్ చేస్తే చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. గివెన్ bag contains lemon flavored candies only. అంటే బ్యాగ్లో ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మనకేమి ఇచ్చింది, ఫస్ట్ వన్ సొల్యూషన్. అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ, అసలు బ్యాగ్లో ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయా? ఏ బ్యాగ్ కంటైన్స్ ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్, ఇక్కడ ఇచ్చిందేమో అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీస్. ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ కావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. సో ఉండేదే లెమన్, ఇక్కడేమో ఆరెంజ్కు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అసలు ఇది ఏమవుతుంది, ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆన్సర్ రైట్ డౌన్. Taking an orange flavored candy is an impossible event. ఎందుకు తీస్తే మనకు లెమనే వస్తుంది కానీ ఆరెంజ్ ఫ్లేవర్ రాదు ఇక్కడ. సో ఇంపాసిబుల్ ఈవెంట్. నేను ఇంట్రడక్షన్ ప్రాబబిలిటీ అని చెప్పాను, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుంది, ఎప్పుడైనా కూడా 0 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇది ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి దాని యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ, ఆ బ్యాగ్లో నుంచి లెమన్ ఫ్లేవర్ క్యాండీ కావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. ఉండేవే బ్యాగ్లో లెమన్ ఫ్లేవర్డ్, తీస్తే లెమన్ ఫ్లేవర్ క్యాండీసే వస్తాయి, అంతే కదా. సో ఇట్ ఈస్ ఏ ష్యూర్ ఈవెంట్ అనమాట, కంపల్సరీ జరుగుతుంది ఇది. సో ఆన్సర్, taking an lemon flavored candy is an sure event. Probability of an sure event ఫార్ములా ఏమవుతుంది, 1 అవుతుంది. సో therefore probability of lemon flavored candy is equal to 1. Fifth problem, Rahim takes out all the hearts from the cards. What is the probability of picking out an ace from the remaining pack? Second one, picking out a diamonds, diamond ku probability. Picking out a card that is not a heart. Picking out the ace of hearts. ఈ ప్రాబ్లం చేసే ముందు మనకు డెక్ ఆఫ్ కార్డ్స్ పైన ముందు ఒక
ఒక ప్లానింగ్ ఉండాలి, స్టడీ ఉండాలన్నమాట. దాని గురించి A to Z ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలన్నమాట. అలా తెలిసినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వింగ్ చేయగలుగుతాం. సో డెక్ ఆఫ్ కార్డ్స్, టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని మనకంటే 52 డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి టోటల్. సో 52 డెక్ ఆఫ్ కార్డ్స్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఈచ్ 4 parts, each part consists of 13 cards. Okay, 13 for the 52. Again, in this one, 2 colors is there, black and red. So one blacks are 26, red are 26. In black, spade and clubs, 2 shoots is there, and red heart and diamond. Heart 13, diamond 13. Red cards also 26. In this one, so now we solve the problem. Listen. Rahim takes out all the hearts from the deck of cards. Total cards 52. 52లో రహీం ఏం చేశాడంట, ఆల్ హార్ట్స్, హార్ట్ కార్డ్స్ అన్నీ కూడా పక్కకు తీసేశాడంట. టేక్స్ అవుట్ అన్నాడు, పక్కకు తీసేశాడు. అంటే 52 కార్డ్స్లో 13 కార్డ్స్ హార్ట్స్ ఉంటాయి. హార్ట్ 13 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయంటే 39 కార్డ్స్ ఉంటాయి. ఓకే, ఈ 39 కార్డ్స్లలో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అవుట్ అండ్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్? టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్లో ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 4 కార్డ్స్ ఉంటాయి. అందులో ఈచ్ షూట్లో 1 ఏస్ కార్డ్ ఉంటుంది. ఇక్కడ హార్ట్లో ఒక ఏస్ కార్డ్ రిమూవ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 39 కార్డ్స్లో 3 ఏస్ కార్డ్స్ ఉంటాయన్నమాట. ఈ 3 ఏస్ కార్డ్స్కు ప్రాబబిలిటీ కనుక్కోమన్నాడు. ఓకే, నెక్స్ట్ పికింగ్ అవుట్ ఏ డైమండ్. ఈ 39 కార్డ్స్లో డైమండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ తీసేసింది ఓన్లీ హార్ట్సే. డైమండ్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. ఈ 13 ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడు. 13/39 అవుతుంది. పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్. పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్. ఆల్రెడీ హార్ట్స్ పక్కకు తీసేసాము. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్ అన్నాడు. హార్ట్ కానిటువంటి కార్డ్స్ ఎన్ని అంటున్నాడు. సో టోటల్ 39, హార్ట్ లేవు కదా అక్కడ, 39 అవుతుంది. 39/39, సో ప్రాబబిలిటీ 1 అవుతుంది. పికింగ్ అవుట్ ద ఏస్ ఆఫ్ హార్ట్. హార్ట్లో ఏస్ కార్డు కావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. హార్ట్స్ ముందే రిమూవ్ చేసేస్తే ఇక్కడ ప్రాబబిలిటీ ఏస్ కార్డు ఉంటుందా హార్ట్లోది అంటే ఉండదన్నమాట. ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్. సో ఇట్ ఈస్ యాన్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ 0. ఓకే, ఎస్, నౌ స్టార్ట్ ద ప్రాబ్లం. టోటల్ నంబర్ ఆఫ్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 52. ఓకే, total deck of cards 52. Next, number of hearts. Number of hearts. Hearts ఎన్ని ఉంటాయి దీంట్లో? 13 కార్డ్స్ ఉంటాయి. డెక్ ఆఫ్ కార్డ్స్లో 13 ఉంటాయి. నెక్స్ట్, when hearts are removed, హార్ట్స్ పక్కకు తీసేస్తే రిమైనింగ్ ప్యాక్ ఈజ్ ఈక్వల్ టు 52లో 13 కార్డ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతాయి? 39 కార్డ్స్ ఉంటాయి. ఇదేమవుతుంది? 39 అంటే మనం ఒక శాంపుల్ స్పేస్ను రిప్రజెంట్ చేస్తుంది 39 దీంట్లో. ఓకేనా? ఎస్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అవుట్ అండ్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్? ఇక్కడ ఫస్ట్ వన్ ఏస్ కార్డ్ కావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పికింగ్ అవుట్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్. టోటల్ 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. అందులో స్పేడ్లో 1, నెక్స్ట్ క్లబ్లో 1, హార్ట్లో 1, డైమండ్లో 1 ఉంటాయి. దీంట్లో ఆల్రెడీ హార్ట్లో 1 రిమూవ్ చేసేసాం. ఇంకా ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 ఏమవుతాయంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఏస్ కార్డ్
ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి ఏస్ కార్డ్స్. అవి దేంట్లో అంటే స్పేడ్, క్లబ్, డైమండ్. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్లో తీసేసాం కాబట్టి హార్ట్. ఎస్. నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్ ఇచ్చింటే 52 రాసేవాళ్ళం. ఇక్కడ హార్ట్స్ను తీసేసి చేయమన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ 39 అవుతాయి అన్నమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏస్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏస్ కార్డు ప్రాబబిలిటీ ఏమి? ప్రాబబిలిటీ ఫార్ములా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఏమి? 3/39. నో 3 1 जा 3 13 जा. So 1/13 is the probability of an ace card. Okay. Next. Second one చూడండి. పికింగ్ అవుట్ ఏ డైమండ్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. సో డైమండ్ కాబట్టి ఇక్కడ డైమండ్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు డైమండ్ ఈజ్ ఈక్వల్ టు 13. నెక్స్ట్ టోటల్ ఇంకా తెలుసు మనకు. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? 39 అవుతాయి. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ డైమండ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 13 బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 39. నౌ 13 1 जा 13 3 जा 1/3 is the solution. సో క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంటే చేయండి, లేకుంటే అలాగే పెట్టేసేయండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్. పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈజ్ నాట్ ఏ హార్ట్ అంటే హార్ట్ కానటువంటి వాటికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏమైతే చూడండి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు నాట్ ఏ హార్ట్. హార్ట్ కానటువంటి వాటికి ఎంత అంట? 39 అవుతాయి. హార్ట్ కానివి ఎన్ని ఉన్నాయి? 39 ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హార్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హార్ట్, హార్ట్ కానటువంటి వాటికి ప్రాబబిలిటీ ఎంత అంటే టోటల్ 39/39. సో 1 is the ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 1 అవుతుంది. 39 1 जा 39 1 जा ప్రాబబిలిటీ విల్ బి 1. అగైన్ ఫోర్త్ వన్, పికింగ్ అవుట్ ద ఏస్ ఆఫ్ హార్ట్. ఏస్ ఆఫ్ హార్ట్ ఏమవుతుంది? అసలు హార్ట్స్ ఉన్నాయా? లేవు, ఇక్కడ లేవు. కాబట్టి ఈ ఏస్ ఆఫ్ హార్ట్ కూడా ఉండదు. ఇట్ ఈస్ యాన్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఆన్సరు ప్రాబబిలిటీ ఆఫ్ ఏస్ ఆఫ్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏస్ ఆఫ్ హార్ట్. కాబట్టి ఇవి లేవు, ఇదొక ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి 0/39, 0/something ఈజ్ ఈక్వల్ టు 0. లేదనుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏస్ ఆఫ్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0గా రాసేసేయచ్చు. సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ వన్ సొల్యూషన్. Sixth one, it is given that in a group of 3 students, the probability of 2 students not having the same birthday is
0.992. What is the probability that the two students have the same birthday? మీనింగ్ చూడండి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్, ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ద ప్రాబబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే, అంటే ఏ ఇద్దరి బర్త్డే సేమ్ కాకపోవడానికి ప్రాబబిలిటీ ఇచ్చాడు 0.992 అని. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద 2 స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ బర్త్డే? ఒకవేళ వారిద్దరిది సేమ్ బర్త్డే కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటివి రాసుకుంటే, గివెన్ probability of 2 students not having the same birthday is equal to 0.992. Okay, next, probability of 2 students have same birthday. క్వశ్చన్ మార్క్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా ఇక్కడ ఈ సేమ్ బర్త్డే కావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఎంతనో కనుక్కోమంటున్నాడు. లెట్ మ్యాటర్ ఇక్కడ లెంత్ ఉంది కాబట్టి లెట్ ఈ బి ద లెట్ ఈ represents the event of having same birthday, and E bar represents the event of not same birthday. ఓకే, దీన్ని బట్టి ఈ అండ్ ఈ బార్ అని ఎప్పుడైతే కనిపిస్తుందో కాంప్లిమెంటరీ ఈవెంట్ ఫార్ములా అప్లై చేస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే హ్యావింగ్ సేమ్ బర్త్డే కావడానికి ప్రాబబిలిటీ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ అంటే నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే కావడానికి ఛాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమంటే సేమ్ బర్త్డే కావడానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి ఇద్దరిది. సో పి ఆఫ్ ఈ అవుతుందా? పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్, దెన్ 1 మైనస్ 0.992 ఇస్ ద పి ఆఫ్ ఈ బార్ వాల్యూ. నౌ సబ్ట్రాక్ట్ ద వాల్యూ. సో 1000th ప్లేస్లో ఉంది ఇక్కడ డెసిమల్ కాబట్టి 0.008 is the solution of the probability of the 2 students have the same birthday. Same birthday కావడానికి probability 0.008.